ఎందుకు మీరు హోల్డ్ చేయలేకపోయారు? నా తండ్రి సిద్ధాంతాలు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తం చూసినా కూడా, తెలంగాణ చూసినా కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. మీరు ఎందుకు ఆయన ఇదిని కొనసాగించలేకపోయారు? కొనసాగించడం అంటే ఏం చేయాలండి? మీరు ఎందుకు పార్టీ పెట్టలేకపోయారు? లేకపోతే పార్టీ పెట్టడం అంత సులభం అండి, అంత సులభమైన విషయం కాదు. ఇంపార్టెంట్ కదా, సిద్ధాంతాలు ఇంపార్టెంట్. మరి అదే అనేది ప్రజలు కూడా దాన్ని గుర్తించాలని చెప్పి అంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం మా తమ్ముడు స్వయంగా ఒకానొక సందర్భంలో చెప్పారు, రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు గారు, ఎవరైతే వారి ఆదర్శాలని కొనసాగిస్తారో వారే నిజమైన వారసులని. ఇప్పుడు నాకు అంత స్థాయి కానీ స్తోమత కానీ లేదు పార్టీ పెట్టి ముందుకు వెళ్ళటానికి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా రామారావు గారి ఆదర్శాలని కొనసాగించాలని నేను ప్రయత్నించాను. మా ఎమ్మెల్సీని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే నేను ఆ ఓటు వేయలేదు, నేను అబ్స్టైన్ అయ్యా. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ది హౌస్. జయరాం రమేష్ గారు అక్కడ ఉన్నటువంటి నాయకులు స్వయంగా నాకు చెప్పారు, నీ పేరు లిస్ట్ లో ఉందమ్మా మినిస్ట్రీలో, నువ్వు ఇప్పుడు ఇంత గట్టి నిర్ణయం తీసుకోవద్దంటే నేను అన్నాను, అది కాదు నాకు ముఖ్యం, నాకు ఇది ముఖ్యం అని చెప్పి నేను ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద పార్లమెంట్. ఖచ్చితంగా నేను ఆ ఆదర్శాలు కట్టుబడి ఉన్నాను ఇప్పుడు.